ఆఫీసర్లను ఇట్లా కూసోబెట్టుకుని మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు గ్లోబల్ సమ్మిట్ కార్యం పనులు ఏడదాకా వచ్చినాయని ముచ్చట మొదలు పెట్టిండట. పనులు బిరబిర కావాలి, ఎటువంటి తక్లీఫ్ లేకుండా చూసుకోవాలి. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంటరీ చూసి బయటి దేశం వల్ల ధమాకులు కూడా దద్దరిల్లిపోయేటట్టు మంచి వాళ్ళ మైండ్లకి ఎక్కిచ్చేటట్టు ఇకమత్ చేయాలని ఆఫీసర్లతో చెప్పుకొచ్చిండట. అట్లనే తెలంగాణలో ఉన్న యువతకు అందరికీ అందేటట్టు షెయి సర్కారు చేస్తున్న తెలంగాణ రైజింగ్ డాక్యుమెంటరీని అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు డిజిటల్ పేపర్ లెక్క పంపించాలని చెప్పుకొచ్చిండట. కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణను ఎట్లా ముంగడికి తీసుకుపోయేందుకు దండాడుతున్నది. ఏలుబడిలకు రాగానే దావోస్ కు కూడా పోయి చూస్తే ఆడికి పోయినాక కూడా దునియాలున్న పైకం గురించి, మన రాష్ట్రంలో పైకము ఎట్టెట్లా, ఆర్థిక వ్యవస్థ ఏముంది, ఏం కథ అనేదంతా కూడా ఆడ పెట్టిన మీటింగ్ లో యాడ్ చేసుకున్నారట. తెలుగుతోని ఎట్లా ముంగడికి తీసుకుపోయినామో కూడా మొదలు అందరికి తెలిసేటట్టు చేయాలని కూడా చెప్పుకొచ్చిండట. అయ్యా సీఎం రేవంతాల సారు, ఒదికు మీ షెయి సర్కారు ఏలుబడిలా ఏం సక్కదనం లేదు, తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని పబ్లిక్ మొత్తుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇట్లా తెలంగాణ రైజింగ్, తెలంగాణ సమ్మిట్ అనుకుంటా పబ్లిక్ పైకమంతా పాడు చేసే కంటే ఎన్నికల ముంగడ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే మీ షెయి సర్కారు పతార రాష్ట్రంలో పెరుగుతుంది. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ మీరు ఇట్లా చేస్తుంటే ఎట్లున్నదంటే ఇంట గెలవక ముందే రచ్చ గెలుస్తామన్నట్టే ఉన్నదంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.